ఇది బెంగుళూరులో వినాయక చవితి ఊరేగింపండి. 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు ఊరేగింపు చేస్తున్నారు. ఆ థీమ్ ఏంటంటే చెన్నకేశ్వర స్వామి ఉంటారు కదా! ఆ థీమ్‌తో వినాయకుడిని క్రియేట్ చేశారండి. చాలా చాలా బాగున్నాడు వినాయకుడు కూడా. మనం ఎక్కడున్నా కొన్ని పద్ధతులు పాటించాలి. ఇంటి ముందుకి దేవుడు వస్తున్నాడంటే ఫస్ట్ నీళ్లు వారపోయాలండి. నీళ్ళు ఎందుకు వారపోయాలంటే మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తేనే కాళ్ళు కడుక్కోమని చెప్తాం. అలాంటి దేవుడు వస్తుంటే మనం కాళ్ళు కడిగి ఆయన ఆహ్వానిస్తున్నట్టు లెక్క అనమాట. అందుకని చెప్పి నీళ్లు వారబోస్తానండి. నేను ఎప్పుడైనా ఎవరైనా ఇంటి ముందుకు దేవుడు వస్తే దేవుడు ఊరేగింపు వస్తే కంపల్సరీ నీళ్లు వారబోస్తాను నేను. తర్వాత నేను పూజా సామాగ్రి తీసుకెళ్ళి అవన్నీ ఇచ్చేసేసి పూజ చేయించుకున్నానండి. అసలు ఆ డెకరేషన్స్ అయితే ఎంత బాగుంటాయనండి ఇక్కడ బెంగుళూరులో. ఆ పూలతో డెకరేషన్ చేస్తారు. అసలు అవి చూస్తేనే మనసుకి చాలా సంతృప్తిగా ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. మనకిలాగా ఇక్కడ ప్రసాదాలు అంటే చింతపండు పులిహార అలా పెట్టరండి. ఏదో ఒక రైస్ ఉంటుందన్నమాట, టమాటా రైస్ అలాగా. ఇంతకు ఒక స్థలం చూసారు కదా, అది మా ఇంటి ఓనర్ వాళ్ళు గుడి కట్టిస్తున్నారు ఎల్లమ్మ తల్లి. థ్యాంక్స్ ఫర్